బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ 5 దశల ప్రణాళిక ద్వారా ఎన్నికల ప్రక్రియను నీరుగార్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ ఫలితాలపై గతంలోనే తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రిగ్గింగ్ ఎలా జరుగుతుందో 5 పాయింట్లలో ఆయన వివరించారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ను తారుమారు చేయటం, ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను చేర్చటం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచటం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవటం, చివరగా సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. అయితే ఎన్నికల విధానంపై రాహుల్ గాంధీ ఈ విధంగా ఎక్స్ లో తను ప్రజెంట్ ట్వీట్ చేయటం అయితే ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉంది. అయితే ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలు అంటే ఇప్పుడు మరోమారు కూడా ఆయన మహారాష్ట్ర ఎన్నికల మీద కరెక్ట్ గా కూడా అసలు ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి కూడా ప్రజెంట్ వివరిస్తూ కూడా ఆయన కొన్ని ట్వీట్ చేయటం అయితే జరిగింది. ఆ ట్వీట్ లో కూడా మొత్తం కూడా స్టెప్స్ మొత్తం మనం చూసినా 5 స్టెప్స్ పేర్కొనటం జరిగింది. తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ మహారాష్ట్ర అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ను కూడా ఆయన అక్కడ మెన్షన్ చేయటం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు మరోసారి కూడా సంచలన ఆరోపణలు చేశారు. రిగ్గింగ్ జరిగిందంటూ కూడా రిగ్గింగ్ ఏ విధంగా జరుగుతుంది అంటూ కూడా ఒక 5 స్టెప్స్ రాసుకొచ్చి దాని తర్వాత దీనికి సంబంధించి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ మహారాష్ట్ర అంటూ కూడా ఒక ఆర్టికల్ను అక్కడ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రిగ్గింగ్ చేసి ఇప్పుడు బీజేపీ గెలిచిందని చెప్పి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ కూడా ఇప్పుడు ఆరోపించారు రాహుల్ గాంధీ. బీజేపీ రిగ్గింగ్ పాల్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించిందంటూ కూడా విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూడా బీజేపీ 5 దశల ప్రణాళిక ద్వారా ఎన్నికల ప్రక్రియను నీరుగార్చింది అంటూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. ఈ ఫలితాలపై గతంలోనే తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అయితే తాజాగా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. రిగ్గింగ్ ఎలా జరుగుతుందో కూడా 5 పాయింట్లలో ఆయన వివరించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామకం నుంచి కూడా తారుమారు చేయటం అనేది ప్రారంభమవుతుందని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అయితే ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచటము, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవటం, చివరికి ఈ సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని చెప్పి కూడా ఆరోపణలు చేశారు.